హైదరాబాద్లోని బేగంపేటలో వింగ్స్ ఇండియా ప్రదర్శనలో అధునాతన విమానాలు కొలువుదీరాయి. ఎయిర్ ఇండియా, హెచ్ఏఎల్, ఇండిగోతో పాటు పలు విమానయాన సంస్థలకు చెందిన లోహ విహంగాలు ప్రదర్శనలో ఉంచారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. వింగ్స్ ఇండియా ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదికైంది. నేటి నుంచి 4 రోజుల పాటు జరగనున్న వింగ్స్ ఇండియాలో దాదాపు దేశ విదేశాలకు చెందిన విమానయాన సంస్థలన్నీ పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఇక్కడ 131 పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో విమానయాన రంగానికి సంబంధించిన అంకుర పరిశ్రమలతో పాటు నిపుణులు పలు స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. దేశంలో విమానయాన రంగానికి ఎంతో విస్తృత అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య విషయంలో ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇంకా ఈ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. ఆ రంగాలన్నింటినీ అందిపుచ్చుకునే విధంగా కూడా ఇక్కడ ఎన్నో అవకాశాలను వాటిని అందిపుచ్చుకునే విధంగా పెట్టుబడిదారులను ఆకర్షించడంతో పాటు అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా కూడా ఇక్కడ వింగ్స్ ఇండియా ప్రదర్శన కొనసాగుతుంది. పౌర విమానయాన శాఖ ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సాయంత్రం ఈ కార్యక్రమానికి సంబంధించి పలు పారిశ్రామికవేత్తలతో పాటు పెట్టుబడిదారులతో ఒప్పందాలు కూడా చేసుకొని ఉన్నారు. ఇక్కడ ఈ అంటే అధునాతన విమానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. యుద్ధ రంగంతో పాటు ప్రయాణికులకు సంబంధించిన విమానాలు ఇక్కడ చాలా ఏర్పాటు చేశారు. ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంబంధించిన కొత్త సంబంధించిన అంటే రష్యాతో ఒప్పందం చేసుకుని ఆ మేరకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందిస్తున్న దాదాపు 80 మంది ప్రయాణికులు ప్రయాణించే విమానం, ఈ విధంగా చిన్న విమానాలు, ప్రయాణికులను అత్యవసరంగా చేరవేసే విమానాలు, ఎయిర్ అంబులెన్స్, ఈ విధంగా చాలా విమానాలు ఉన్నాయి. అధునాతన పెద్ద విమానాలు కూడా ఉన్నాయి. ఎయిర్ బ్యాటరీతో పాటు ఎయిర్ ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగోకు సంబంధించిన విమానాలు, ఈ విధంగా అన్ని కంపెనీల విమానయాన సంస్థలకు సంబంధించిన విమానాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి మొత్తం ప్రదర్శన కొనసాగుతుంది. ఇక్కడ దాదాపు ఈ ఉడాన్ పథకం కింద రాష్ట్రంలోని 29 రాష్ట్రాలు, దేశంలోని 29 రాష్ట్రాల్లో కూడా విమాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సులభంగా ప్రయాణించే విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణకు సులభంగా అంటే తొందరగా గమ్యస్థానాలను చేరుకోవాలనే ఉద్దేశంతో చాలామంది వ్యయ ప్రయాసాలు కూర్చైనా సరే వెంటనే విమానయానాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే సులభంగా తొందరగా గమ్యస్థానానికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా విమాన ప్రయాణం పైన చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా విమానయాన సంస్థలు సర్వీసులను కూడా పెంచాయి. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలన్నింటినీ ఇక్కడ ప్రస్ఫుటించే విధంగా కూడా, ఎందుకంటే రాబోయే రోజుల్లో విమానయాన రంగానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయని తెలియజెప్పడంతో పాటు అందులో పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి కూడా ఈ వింగ్స్ ఇండియా ప్రదర్శన ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాణిజ్య పరంగా కూడా ఇప్పటికే ఎన్నో మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలో కూడా తగిన ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక్కడ పారిశ్రామికవేత్తలు పలు ఒప్పందాలు కూడా చేసుకొని ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడున్న విస్తృత అవకాశాల గురించి నిపుణులు కూడా ఈ సందర్భంగా కూడా చర్చలు కూడా ఏర్పాటు చేశారు. నిపుణులు వాళ్ళ రంగానికి సంబంధించి అంటే విమానయాన రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఈ చర్చల సందర్భంగా వివరిస్తారు. కేవలం దేశీయంగానే కాకుండా విదేశీ నిపుణులు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్, ఇక్కడున్న అంకుర పరిశ్రమలకు సంబంధించిన వివరాలు తెలుసుకొని అవసరమైతే ఆయా అంకుర పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా కూడా ఎంఓయూలు కూడా జరగనున్నాయి. ఈ 4 రోజుల పాటు జరిగే వింగ్స్ ఇండియా ప్రదర్శనకి సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేశ విదేశాలకు సంబంధించిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సరైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. కెమెరా పర్సన్ బాలాజీతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.